అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మరి ఈరోజు బంగారుగూడెంలో మరి మొట్టమొదటి శంకుస్థాపన అని ఇప్పుడు మన నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయాలని కంకణం కట్టుకుని ఎమ్మెల్యే గారు ప్రతి డిపార్ట్మెంట్ని అడిగి ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు తీసుకొచ్చి ఆయన ఎంతో కష్టమైన బతిలాడి గడ్డం పట్టుకుని తీసుకొచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఈ సంవత్సరం కాలంలో ఈ నియోజకవర్గం ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి బంగారుగూడెం కార్యక్రమంలో మరి పాల్గొన్నందుకు మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ విప్ సోదరుడికి, అలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడబా ప్రసాద్ గారు, రవి గారు, అలా సమంతుల కాశీ గారు, అలా తెలుగుదేశం నాయకులు మరి వెంకన్న గారు, రామకృష్ణ గారు, మరి ఎన్డీపీ నాయకులు మా రామకృష్ణ నాడు, జడ్పీటీసీ ఆంజనేయులు గారు, అందరికీ పేరు పేరున మా కూటమి సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు ఈ 35 లక్షల రూపాయలతో ఇక్కడ ఓవరేట్ ట్యాంక్ కర్ణాటక జలజీవన్ మిషన్, ఆ రోజు ఈ ఊరు మా ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాసవరం గారు ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రజలు అడిగారు ముందు మా గుడులు మాకు ఏదో ఒకటి శంకుస్థాపన ఇక్కడ జరగాలని. మరి అలాగే ఎమ్మెల్యే గారు అది దృష్టిలో పెట్టుకునే మరి ఎంపీ వర్మ గారిని సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇవాళ ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ అంటే 35 లక్షల రూపాయలతో మరి మంచినీళ్ళు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి గ్రామానికి. అటువంటిది మొట్టమొదటిగా ఈ ఊర్లోనే శంకుస్థాపన చేశారు. అది మనం గుర్తించాలి. అయాల ఎంపీ గారు మాట ఇచ్చారు ఏదన్నా ఇక్కడ చేస్తానని. ఆ రకంగా మరి శ్రీనివాసవరం గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు మొట్టమొదటి ఓవరేట్ ట్యాంక్ నియోజకవర్గంలో మీకు ఇవ్వడం జరిగింది. అది అందరికీ కూడా ఆయన ఇచ్చిన గౌరవం అనుకోవాలి. మనం ఈ గ్రామానికి ఇచ్చిన గౌరవం. ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో ఏ నియోజకవర్గంలోనూ ఎక్కడా కూడా ఎటువంటి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇక్కడ ఎన్ఆర్జీ ఫండ్స్ కానీ, అలాగే మరి ఎంపీ గారు నిధులు కానీ, అలాగే రైల్వేకి సంబంధించిన నిధులు కానీ, అలా ఎన్హెచ్ రోడ్స్ కానీ, అలా ఆర్ఎన్బి నుంచి కానీ, మరి ఈ ఐడిబిలో ద్వారా వచ్చే ఈ రకం అన్ని పనులు కూడా 90% సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధుల ద్వారా మరి ఆయన తీసుకొచ్చి ఎంపీ గారితో ఆయనకున్న సన్నిహితంతో ఈ నియోజకవర్గంలో వివిధ ప్రాజెక్టులు కార్యక్రమం చేస్తున్నారు. మరి బంగారుగూడెం ప్రజలకు చిరకాల వాంఛ ఓవరేట్ ట్యాంక్ అనేది కూడా మీ కళ నెలవేరుతుంది. 35 లక్షలతో ఇక్కడ కడుతున్నందుకు మీ అందరికీ కూడా నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మోడీ గారి ప్రభుత్వంలో పేద ప్రజలు గ్రామాలను అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గ్రామీణ శాఖ మంత్రి తీసుకున్నది అందుకని గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. అలా చంద్రబాబు గారి సహకారంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వలన ఇది జరుగుతుంది. అది ప్రజలు గుర్తించాలి. ముందు ముఖ్యంగా ఎప్పుడైతే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చిందో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే సెంట్రల్లోనూ స్టేట్లోనూ ఒకే ప్రభుత్వం ఉండాలి. దాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న రోజున ఆ రాష్ట్రంలో అందరికీ నమస్కారం. ఈరోజు జలజీవన్ మిషన్లో స్కీమ్లో భాగంగా 35,10,000 రూపాయల గ్రాంట్తో ఇక్కడ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ని నిర్మాణం చేయడానికి విచ్చేసినటువంటి మా మిత్రులు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నయ్య ఈతకోట తాతాజీ గారికి, అదేవిధంగా పరిమి రవికుమార్ గారికి, అడబా ప్రసాద్ గారికి, అదేవిధంగా వెంకన్న గారికి, రామకృష్ణ గారికి, పాలూరు వెంకటేశ్వర గారికి, రఘు గారికి, కాశీ గారికి, ఇంకా సర్పంచ్ గారికి, జడ్పీటీసీ గారికి, ఇంకా వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి, సర్పంచులకి, మరి కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. మరి ఆ రోజు నా మిత్రుడు ముళ్ళపూడి బాపిరాజు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారంటే దానికి కారణం ముళ్ళపూడి బాపిరాజు గారు. ఆ రోజు మరి మీ అందరికీ తెలుసు, నేను ఆయన కూడా వచ్చేవాడిని. ఈ ప్రాంతం అప్పలేంటి అభివృద్ధి చెందిందంటే ఇంకొక ఎమ్మెల్యే ఎవరో పని చేయలేదని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదు. ఈరోజు చేసిన వాళ్ళ పేరు చెప్పడం మన గౌరవం. వాళ్ళు ఏ కులం అయినా, ఏ పార్టీ అయినా, ఎవరైనా ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేశారు. ఏ ఎమ్మెల్యే చేయనంత సేవనే ఈ రూరల్ ప్రాంతంలో మరి ఆయన చేశారు. అయినప్పుడు కూడా ఇక్కడ ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన ఓడిపోయింది, తెలుగుదేశం వెళ్ళిపోయింది 2019లో. దాని పరిణామం 5 సంవత్సరాల పాటు మీరు అనుభవించారు. అయినప్పుడు కూడా ఇంకా చాలామంది సిగ్గుపడకుండా మేము వైసీపీ పార్టీ అని తిరుగుతూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారా అంటే అంతా డబ్బు దాచుకుంటాం, ఇసుక అమ్ముకుంటాం, జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించడం, ఆధిపత్యం తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. కోట్లాది రూపాయలు దోచుకున్నారు తప్ప ఎక్కడ ఏం చేయలేదనే మాట వాస్తవం కాదని అడుగుతున్నా.
గడిచిన సంవత్సర కాలంలో మరి వాళ్ళు చూసుకుంటే మరి అక్కడ దివాళా కోరి ప్రభుత్వం అని అప్పచెప్పింది వైసీపీ ప్రభుత్వం. అన్ని డబ్బుల్ని మరి టీఎఫ్ఎంఎస్ అని ఒక దొంగ ఖాతాను పెట్టి దాంట్లోకి ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బులు కూడా వేసేస్తే మొన్న చాలామంది ఎస్సీ సోదరులంతా కూడా చాలా కష్టపడి మళ్ళీ వైసీపీని నెగ్గించి ప్రయత్నం చేశారు. అది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం మనం పనిచేసింది, ఏ నాయకుడు మనం పనిచేశాడు, అప్పుడు పనిచేసిన నాయకుడు ముళ్ళపూడి బాబురాజు గారు ఏ పార్టీలో ఉండి మనం పనిచేశారు. అప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఇవాళ అభివృద్ధి చేస్తున్నామంటే దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కారు, కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారు దౌత్యం ఏంటంటే అందరినీ కలపాలి, కలిపితేనే అభివృద్ధి చెందుద్ది అని చెప్పి ఆయన చేసిన కృషి వల్ల ఇవాళ పల్లెటూరులో ఎప్పుడు నెగ్గిన సర్పంచ్లైనా 5 సంవత్సరాలు విలువే లేదు. సర్పంచ్లకు గెలిచిన సర్పంచ్కి కానీ, జడ్పీటీసీకి కానీ, ఎంపీటీసీకి కానీ గౌరవం లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం, వాళ్ళ ద్వారా పేమెంట్ ఇప్పించడం, 15th ఫైనాన్స్ డబ్బులు నేరుగా వాళ్ళ ఖాతాకి వెళ్ళడం. ఇవాళ బయటికి వెళ్తే సమాధానం చెప్పుకునే విధంగా విలేజ్లు అన్నింటిలో కూడా స్వేచ్ఛావాయిని ప్రసాదించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఇవాళ రైతులు ధాన్యం కష్టపడి సంపాదింస్తే ఎప్పుడు పండిస్తే అది ఖాతాలకు వెళ్ళి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ మిల్లుకు తోలాలో తెలియదు. అగమ్యగోచరమైన పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నమ్మలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు నడిపితే ఇవాళ రైతు ఎక్కడ కష్టపడకూడదు. ఇవాళ కోకా గంజల రేటు కానించి, పామ్ ఆయిల్ రేటు కానించి, ధాన్యం రేటు కానించి అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుని రైతుకు న్యాయం చేసే విధంగా రైతు పనిముట్లు మరి పవర్ టిల్లర్లు, ట్రాక్టర్లు ఇవాళ జనజీవన మిషన్లో దాదాపు 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం 2,211 కోట్లు మాత్రం వాడుకోగలిగింది. అంటే ఆ స్కీము క్లోజ్ అయిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇంకొక సంవత్సరం పాటు దీన్ని ఎక్స్చేంజ్ చేసి దాంట్లో భాగంగానే ఈ ఓహెచ్ఆర్ కడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయి, ఆ నిధులను వాడుకోవాలని ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇవాళ. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు డబ్బు లేదు, లేనప్పుడు ప్రజలు మనం నమ్మి ఓటేశారు. డబ్బు లేదని చెప్పకూడదు, మనం ఏదో రకంగా పని చేయాలని పట్టుదలగా మేము అందరం కలిసి పనిచేస్తాం. కాబట్టి మీరు ఆశీర్వదించండి, ఎవరు మంచి వాళ్ళైతే ఆశీర్వదించండి. అంతేగాని మేము జగన్మోహన్ రెడ్డి కోట్లు వేస్తామంటే మీ కర్మ. ఈసారి ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం చూశారు కదా, వీధి రౌడీ లేక, స్టేట్ రౌడీ లేక మేము వస్తాం, 2-0 చూపిస్తాం, పర్ర గొర్రెపోతులు లేటలు వేసినట్టు వేసేస్తాం అని ఏంటి అలాంటి గంగాలమ్మ జాతర పుష్ప సినిమా డైలాగులు స్టేట్ రౌడీ చెప్తున్నాడు. స్టేట్ రౌడీ ఎవరు మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డినా? చెప్పరే మళ్ళీ ఆయన అంటే ప్రేమ పోలేదు ఇంకా మీకేంటి? చెప్పండి ఎవడో జగన్మోహన్ రెడ్డి. ఆ స్టేట్ రౌడీ చెప్తున్నాడు, చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర మీ నాన్న పదవిలో ఉండగా ఎన్ని కేసులు పెట్టారు నీ మీద? దాంట్లో దేశద్రోహం కేసు ఉందా లేదా? మనీ లాండరింగ్ ఉందా లేదా? లిక్కర్ స్కామ్. అప్పుడు అవకాశం లేదు వీడికి, వాళ్ళ బాబే చూసుకున్నాడు అన్నీ, ఇప్పుడు మనోడు చూశాడు. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేయండి, ఎవరు మన కోసం పనిచేస్తున్నారు. ఇక్కడేమో ఈ ప్రాంతంలో తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదు, జనసేన వాళ్ళు ఉండకూడదు, ఇంకో పార్టీ వాళ్ళు ఉండకూడదు, మేమే పెత్తనం చేయాలి అనే పరిస్థితిలో గడిచిన ఈ 2 ఊళ్ళలోనూ ముఖ్యంగా రౌడీజం చేసిన వ్యక్తులు మనం చూసాం. ఇవాళ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, మీకు కూటమిలో ఎన్ని విభేదాలు ఉండొచ్చు, మీరు వైసీపీ వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటే మీ సర్వనాశనం అవుతారని కూడా నేను చెప్తున్నాను. వైసీపీ పార్టీ మళ్ళీ వస్తే ఈ రాష్ట్రంలో కట్టుకుంటా బట్టలు కూడా మిగలవని కూడా తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పగలను, మా కాన్స్టిట్యూన్సీలో మేమేం పనిచేసాం. నరేంద్ర మోడీ గారి సహకారం ఏంటి, శ్రీనివాసవరం గారి సహకారం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి సహకారం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి సహకారం ఏంటి? సరే ఎల్లోళ్ళకి బాధ ఉంటుందారా? మీకు ఎందుకో, మీరు వెళ్ళదని చెప్పక్కర్లేదు. నీకు ఎందుకో ఎల్లోళ్ళు బాధపడుతుంది, మాకేంటి? మీరు మంచి చేయించుకోవాలంటే మా దగ్గర రండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభివృద్ధిలో పాత్రదారులు అవ్వండి, పార్టీలు అతీతంగా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నాను. నేను ఏ వైసీపీ కార్యకర్తను 1 గంట కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టలేదు ఈ రోజు వరకు. గడిచిన 4 సంవత్సరాలు కూడా అలాగే ఉంటుంది తప్ప అది శాతకాంతనం అనుకుంటే మాత్రం పొరపాటు. ఎందుకంటే రాజకీయాల్లో మేము నలిగిపోయాం, తెలుగుదేశం వాళ్ళు నలిగిపోయి, మేము నలిగిపోయాం, కేసులు పెట్టించుకున్నాం, ఆస్తులు పోగొట్టుకున్నాం. ఆ పరిస్థితి ఇంకో రాజకీయ పార్టీ రాకూడదని మేము పనిచేస్తూ ఉన్నాం. అంతేగాని శాతకాంతనం కాదు. అది కూడా చూడాలంటే దానికి కూడా రెడీగా ఉన్నాం. మీరు పరాపరా కోసుకుంటూ వెళ్ళిపోతే మేము మెళ్ళెలా పెట్టేసి గొర్రెపోతులకు ఉండక రెడీగా లేము. మేమేంటో కూడా చూపిస్తామని కూడా తెలియజేస్తాం. మీరు 4 సంవత్సరాలు ఆగాలి, మేము 4 రోజులు కూడా ఆగక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ గారు, ప్రజలను రెచ్చగొట్టకండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎవరైనా రెచ్చగొట్టకండి, మీ నాయకులు ఇప్పుడే జైలు పాలు అయిపోయారు. వాళ్ళు ఏదైనా చేస్తే మీరు ఇబ్బంది పడాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మానేయాలి. మనం సంస్కారవంతమైన భాష మాట్లాడండి, సంస్కారంగా ఉండండి. మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చి గౌరవంలో ఈ ప్రభుత్వం ఎక్కడా లోటు ఇవ్వలేదు, ఏ లోటు చేయకుండా చేసింది.
మీకు జట్టైపోయి కేటగిరీ ఇచ్చింది, ప్రతిపక్ష హోదా లేకపోయినా మీకు సెక్యూరిటీ ఇచ్చింది. మీరు ఎప్పుడు ఒకరోజు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు. ఎందుకో తెలుసా? ఆ ఏళ్ళ చిట్టా అంతా బయట తీసి మాట్లాడితే సమాధానం చెప్పలేరు కాబట్టి ఎవరు రావట్లేదు. గెలిచిన వాళ్ళు రావచ్చు కదా, మీరు వచ్చి ప్రతిపక్ష హోదా పోషించండి. నేను కూడా అడగొచ్చు, నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మాకు ఎర్రకాలం మునిగిపోతుంది, మాకు డబ్బులు ఇవ్వండి, మా రైతులు డబ్బులు వేయండి, డ్రైన్లు కట్టండి, మంచినీళ్ళు ఇమ్మని అడుగుతున్నాం. మేము కూడా స్వపక్షంలో మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అడగమన్నా ముఖ్యమంత్రి గారు ఏమైనా మీ ఇబ్బందులు ఉంటే అడగండి, ప్రతిపక్షం ఉండక్కర్లేదని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావాలి, దానికి మీ అందరి సహకారం కావాలి. కాబట్టి రాజకీయాలు అతీతంగా మరి మొన్న చాలా సంతోషం, 750 ఓట్లు మెజార్టీ ఉండే ఊరిని సమానం చేసి నన్ను గెలిపించని మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.